బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం కోదండరామాలయం వద్ద జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కాకినాడ వారి ఆధ్వర్యంలో మిర్యాల రమేష్ కళా బృందంచే కళాజాతర కార్యక్రమం నిర్వహించారు. పొదుపు ఆవశ్యకత, సైబర్ నేరాలు, డిజిటల్ లావాదేవీలపై ఈ కళాజాతర కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. సహకార బ్యాంక్ ₹1,00,000 లోపు వరకు జీరో వడ్డీతో రైతులకు రుణాలు అందిస్తుందని వివరించారు. గోల్డ్ లోన్ రుణాలు, గృహ నిర్మాణ రుణాలు వంటివి వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. పీఎం సురక్ష యోజన పథకం ద్వారా బ్యాంకులో ఏడాదికి ₹20, ₹400 వ్యక్తిగత ఖాతాలో జమ చేయడం ద్వారా ఏదైనా కారణంగా మృత్యువాత పడితే 2 లక్షల బీమా నామినీకి అందుతుందని తెలిపారు. రామచంద్రపురం డీసీసీబీ సిబ్బంది, రామచంద్రపురం పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గోల్డ్ గుర్తొచ్చింది. మన సహకార బ్యాంకులో గోల్డ్ ఉందండి, బంగారు రుణ సదుపాయిస్తున్నారు. ఒక గ్రామం తెలుసా, ₹7,500 రూపాయలు తక్కువ వడ్డీకి మన బ్యాంకులో. అందుకే ముఖ్యంగా జిల్లా సహకార బ్యాంకు గుండోగన్నా మన పేదవాడి జీవితంలో వచ్చిందన్నా. జిల్లా సహకార బ్యాంకు వచ్చిందన్నా, మన పేదోళ్ళ జీవితంలో వచ్చిందన్నా. రైతన్నకు కాపులు పంట గుణాలు ఇస్తుంది, రైతన్నకు కాపులు పంట రుణాలు ఇస్తుంది అన్నా. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టే రుణాలు అన్నా. సహకార బ్యాంకు వచ్చే రెండోరన్నా మన ఆనందం తెచ్చిపెట్టే రైతన్నా. సహకార బ్యాంకు వచ్చే అన్నోరన్నా మనకి ఆనందం తెచ్చిపెట్టే రైతన్నా. చూసారు, ఇలా రైతులకి, మహిళా మహిళలకి, వ్యాపారస్తులకి, వృత్తికులాల వారికి, చేతి వృత్తుల వారికి, ఉద్యోగస్తులకు, నిరుద్యోగస్తులకు నా తేడా లేకుండా అందరికీ రుణ సదుపాయం ఇస్తూ అందరూ ఆదుకున్న బ్యాంకే మన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. ఈ బ్యాంకు కొత్త బ్యాంకు డౌట్ వచ్చిందా? కొత్త బ్యాంక్ కాదు. ఈ బ్యాంకు సుమారు మనకి ఇండియాకి స్వాతంత్రం రాకముందు, అంటే మనకి 1947 స్వాతంత్రం వస్తే 1909 బ్యాంకు రైతుల కోసం, అప్పటి రైతుల కోసం అతి తక్కువ అంటే ₹3.77 స్టార్ట్ అయ్యి సుమారు నడుచుకుని ₹100 కోట్ల టర్న్ ఓవర్ చేస్తూ మరి అనేక మంది రైతుల చేత షహబాష్ అనిపిస్తున్న బ్యాంకు మన జిల్లాకే సహకార బ్యాంకు. మరి బ్యాంకులు ముఖ్యంగా రైతులకి, వ్యవసాయం చేసే రైతులకి అతి తక్కువ వడ్డీగా రుణాలు ఇస్తున్నారు. ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణం. అవునయ్యా, ఇప్పుడు నువ్వు క్రాప్ లోన్ తీసుకున్నావా, అదే ₹1,00,000 తీసుకున్నందుకు ఆ ₹1,00,000కి మన రాష్ట్ర ప్రభుత్వం 4% వడ్డీ రాయితీ ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం 3% వడ్డీ రాయితీ ఇస్తుంది. మొత్తం అంతా 7%. అంటే ₹1,00,000 వడ్డీ లేదు. మరి 1,00,000 నుంచి 3 లక్షల వరకు, 1,00,000 మనం కట్టేదంతా 7%. 1,00,000 ఎంత అండి? 7%. అంటే 3 ఏళ్ళు వచ్చి 21,000 కట్టాలి. ఇందులో మన కేంద్ర ప్రభుత్వం 3 9,000 కట్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 4,000 ఇచ్చింది. 9 4 ఎంతమ్మా? అదే 9 4 ఎంత? 13,000. 13,000 పోతే 21,000 మనకి ఎంత కట్టాలి చెప్పాలి. 21,000 ఎంత కట్టాలి? 13,000 పోతే ఎందుకంటే ఆర్థిక అక్షర సంరక్షణ కార్యక్రమం. ఆర్థికమైన డబ్బు, అక్షరాస్యత అంటే మనకు వచ్చే ఆదాయం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత డబ్బులు మిగిలేసుకోవాలి, ఈ మిగిలిన డబ్బులు ఎక్కడ పొదుపు చేస్తే రేపు డెవలప్మెంట్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణ, ఒక ఊళ్ళో భార్య భర్తలు ఇస్తున్నారండి. భర్త పనికి వెళ్తాడు, భార్య పనికి వెళ్తుంది. భర్త భార్య ఇద్దరికి వచ్చి రోజుకి వచ్చి ₹700 పూలు వస్తుంది. భర్తకు 400, భార్యకి 300, మొత్తం ₹700. ఆ 700 ఇంటి ఖర్చులు పెట్టేస్తున్నాడు. తెల్లారేసే ₹100 మళ్ళీ పనికి వెళ్తున్నాం, డబ్బు తీసుకుని ఖర్చు. అంటే ఏ రోజు కాదు ఖర్చు పెట్టుకుని తినమే. కానీ వారికి 2 పిల్లలు ఉంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి చిన్నపిల్ల, అబ్బాయి కొంచెం పెద్దవాడు. మరి ఆ చిన్నపిల్ల రేపు కూడా అమ్మాయి పెద్దదైతే ఫంక్షన్ చేయాలంటే ఒక 50,000 70,000 కాదు, ఏం చేస్తాడు? ముందుగా అప్పు చేస్తాడు. అలాగే అబ్బాయిని చదివిస్తున్నాడు, కాలేజీ చదివించాలి, సీట్ వచ్చింది, ₹1,00,000 కట్టాలి, మళ్ళీ అప్పు చేశాడు. ఈ లోపల అమ్మాయి పెళ్లికి వచ్చింది, వివాహం చేయాలి, ₹4 లక్షలు కావాలి, మళ్ళీ అప్పు చేశాడు. ఇలా అప్పులు చేయడం వల్ల అప్పులు పాలైపోయి వడ్డీలు ఎక్కువైపోయి వడ్డీ కట్టలేక రోడ్డును పడి పికారుడైపోయాడు. ఇల్లు పోయింది, పొలం పోయింది, అన్ని పోయింది. అది ఎలా చేస్తుంది అంటే నేను రోజు 400 సంపాదిస్తానా,
నువ్వు రోజుకు 400 సంపాదిస్తావు. పొదుపా? పొదుపు 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 మా ఆవిడ చాలా గొప్పగా చేస్తుంది. ఎలా చేస్తుంది? ఎలా చేస్తుందంటే మా ఆవిడ పొదుపు సంఘానికి ప్రెసిడెంట్. మీ ఆవిడ పొదుపు సంఘం అంటే పొదుపు సంఘం ప్రెసిడెంట్, డ్వాక్రా ప్రెసిడెంట్. ఆహా, పొదుపు సంఘానికి ప్రెసిడెంట్. నేను రోజు 400 తెస్తానా? నేను 400 తెస్తే ఆ 400 200 రూపాయలు కూరగాయలకు పెడుతుంది. మిగతా 200 రూపాయలు ఏం చేస్తుంది అనుకున్నావు? చీరలు కొనుక్కుంటుందిరా. చూసారు? ఆ చీరలన్నీ కొనుక్కొని బీరువాలు పెట్టుకొని పొదుపు చేస్తుంది మా ఆవిడ. చీరల పొదుపు. చీరల పొదుపు, చీర కొనుక్కొని